ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజస్ స్పిరిచువల్ వీడియోస్. మనం డైలీ శ్రీ లలిత త్రిశక్తి స్తోత్రము 300 నామాలకు భావార్థాలు తెలుసుకుంటున్నాం కదా శ్రీమాత్రే నమః. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూసి ఉంటే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. దయచేసి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం మాత్రం చేయండి ప్లీజ్. ఒక హైప్ మాత్రం ఇవ్వండి, తప్పకుండా మర్చిపోకండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. శ్రీమాత్రే నమః. ఈరోజు వీడియోలో మనము శ్లోకాలు వచ్చేసి 38, 39, 40, 41, 42 శ్లోకాల నుంచి 221 నుంచి నామాలు స్టార్ట్ అవుతాయండి, చూడగలరు. నేను మొదటగా శ్లోకాలు వివరిస్తున్నాను. శ్రీమాత్రే నమః. 38వ శ్లోకము. హ్రీంకారిణి హ్రీంకారాది హ్రీం మధ్యా హ్రీం శిఖామణిః. 39వ నామం శ్లోకము. హ్రీంకార కుండాగ్నిశిఖా హ్రీంకార శశిచంద్రికా హ్రీంకార భాస్కర రుచి హ్రీంకార మద్పద చంచల. శ్రీమాత్రే నమః. 40వ శ్లోకము. హ్రీంకార కందాంకురిత హ్రీంకర్తాయక పారాయణ హ్రీంకార దీర్ఘాకహంస హ్రీంకారోద్యాన కేకిని. శ్రీమాత్రే నమః. 41వ శ్లోకము. హ్రీంకారరణ్యాహారిణి హ్రీంకార వల్లరి హ్రీంకార పంజారుషికి హ్రీంకారాంగన దీపిక. శ్రీమాత్రే నమః. 42వ శ్లోకము. హ్రీంకార కందార సింహి హ్రీంకారంబోజ భృంగిక హ్రీంకార సుమనో మాధ్వి హ్రీంకార తరుమంజరి. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. నామం వచ్చేసి 201. హ్రీంకారిణి. హ్రీంకారిణి ద్వితీయ కాండ సమస్తయావతాయ వాచ్య వాచక సంబంధేన ఆప్య అస్థితి తదా ఓం హ్రీంకారిణే నమః. భావార్థము. హ్రీంకారిణి పంచదశి మహామంత్ర ద్వితీయ కాండ పరిసమాప్తి ఎందున్న చివరి బీజాక్షరంగా వాచ్య వాచక సంబంధంతో దేవి అందున్నది కావున శ్రీదేవి హ్రీంకారిణి. ఓం హ్రీంకారిణే నమః. ఓం నమ శివాయ. 202 నామము. హ్రీంకారాధ్య. హ్రీంకారాధ్య అత్ర హ్రీంకార శబ్దేన తత్కరాయ భూతః వేదః తేషామః అర్థాయితాయ కారణతాయ వా అద్య అదో భవ పూర్వభావినిత్యర్థ శబ్దస్య అర్థవిశేషత్వాన ప్రవృత్యా శక్తిగ్రహదో కావ్యాధికృతో చ అర్థజ్ఞానపూర్వక శబ్ద ప్రయోగదర్శన దద్దస్య పూర్వభావిత్వ ముక్తామితి భవః. ఓం హ్రీంకారాధ్యాయ నమః. శ్రీమాత్రే నమః. భావార్థము. హ్రీంకారాధ్య ఇచ్చట హ్రీం శబ్దంచే తత్కార్యభూతములకు వేదములు చెప్పబడుచున్నాయి. వేదములకు అర్ధరూపమున కారణరూపమున ఈమె అద్య ఆది అందున్నది. వేదములకు పూర్వమందున్నదని భావము. శబ్దమునకు అర్ధ విషయమైన ప్రవృత్తి అనగా అర్థము, విషయమనగా కలిగి శబ్దము ప్రవర్తించును. శబ్దశక్తి గ్రహాదులయందు కావ్యాధికృతులయందు అర్ధజ్ఞానపూర్వకముగా శబ్ద ప్రయోగము కనిపించుచున్నది. కావున శబ్దం కంటే అర్థమునకు పూర్వభావిత్వము ముందున్నదని చెప్పబడుచున్నది. కావున వేదముల కంటే ముందున్న పరదేవత హ్రీంకారాధ్య. ఓం హ్రీంకారాధ్యాయ నమః. శ్రీమాత్రే నమః. 203 నామము. హ్రీం మధ్య. శంభ. హ్రీం మధ్య అస్య బీజస్య జగదా భిన్న నిమిత్తోపాదనభూత మయో విశిష్ట చైతన్యవాచకతాయ తత్రాపాతికత్వేన తనిష్టాయావద్గుణత్వం తదుమాసానతిశయ మహిన్మాన బిహజ్యతే. అన్యదా మంత్రపురుషహార్యాసు ఇష్టసిద్ధ్యా భవ ప్రసంగ సత్యత్ ఆవ్యావహిత పూర్వనామ్నా వాభివ్యక్త
స్వరూపస్యాపి శబ్దజాలస్య యతిద్భాజమాత్రాత్మనైవ అంకుర్త బీజార్థవాత్యా పూర్వభావిత్యా ముక్తం. ఇదానీమభియుక్తాత్మక స్వార్థకతాయా వివిధాద్వాద్మహశ్రిత్యా వాచారంభణాకారేణ నామ రూపద్వైవత్వముచ్యతే. హ్రీంకార బీజార్థ తేనే శబ్దేన లక్ష్యతే. మధ్యే వ్యవహారాల కాలే హ్రీం హస్య స తదా ఘటాదిషు వస్తేషు సచితానంద ప్రతీత్య వ్యవహార కాలేపి ప్రపంచ కారణం బ్రహ్మానున్యహంతు తహయ భాసహమానం జగత్కారణమితి సిద్ధాంత అనేన ఆచేతన పరిణామారంభద్ధివాడ నిష్పహపానతయ యుక్త్యోధ్యాయ బసకాత్వేన నిరస్థ వేదిత్వ. ఓం హ్రీం అజ్యాయ నమః. శ్రీమాత్రే నమః. భావార్థము: హ్రీం మధ్య జగత్తునకు అభిన్న నిమిత్తోపాదన కారణోభూతమైన మాయా విశిష్ట చైతన్యము హ్రీం బీజంచే చెప్పబడినది. కావున ఆ చైతన్యమునకు హ్రీం బీజము ప్రతీకము. ఈ బీజకథ గుణత్వత్వమంతయు తదుపాసన వలన అభివ్యక్తమగును. అట్లు వ్యక్తము కాదన్నచో మంత్రపుష్పార్చన వలన సిద్ధి లేదన్నట్లే. శ్రీమాత్రే నమః. దీని పూర్వనామమున 202 పకటము ఉంది. అనాభివ్యక్తము శబ్దజాలమునకు హ్రీం బీజ రూపమున అర్ధవత్వమున్నదని చెప్పుట చేత అర్ధమునకు పూర్వభావిత్యమున్నదని చెప్పబడినది. ఈ నామమున అభివ్యక్త స్వార్థ రూపమున వివర్త వాదమును ఆశ్రయించి వాచారంభానకారంతో నామధేయము వాచారంభన పూర్వక వికారము సత్యము కాదు. 188 నామవాక్యమున వాచారంభన శృతి వివరించుచున్నది. నామరూపాద్వయమును కలిగి ఉండుట తెలుపబడుచున్నది. హ్రీంకార శబ్దమునకు లక్ష్యము హ్రీంకార బీజార్థమే. మధ్య అనగా వ్యవహార కాలమున హ్రీం పదము శబ్దము బీజము కలదని హ్రీం మధ్య అయితే పట్టాడులగు వస్తువులందు కూడా సచితానంద ప్రతీతి ఉండుటచే వ్యవహారములందు కూడా ప్రపంచ కారణమగు బ్రహ్మము అనుసూత్యముగా అంతటా నిండి ఉన్నదగుటచే జగత్కారణముగా భాషించుట తెలియచున్నది. ఇది సిద్ధాంతము. ఈ విధంగా చెప్పుట వలన ఆచేతన పరిణామవాద ఆరంభవాదాదులు నిష్ప్రయోజనములు యుక్తాభాసములు పైకి యుక్తముల వలె భాషించును. అగుటచే త్రోసివేయబడునని తెలియవలను. ఓం హ్రీం అజ్యాయ నమః. అస్తి భాతి ప్రియం రూపనామచింతేశ పంచకం అధ్యాత్రయం బ్రహ్మరూపం జగద్రూపం తత్వోద్వయం అని సరస్వతి రహస్యోపనిషత్తు ఉన్నది భాషించుచున్నది. ప్రియమగుచున్నది అనున్నవి బ్రహ్మం యొక్క అంశములు, నామరూపములు జగత్తు యొక్క అంశములు. సృష్టిని గురించి ఆచేతన పరిణామ ఆరంభ వివర్త వాదములు మూల కారణము ఆచేతనమని చెప్పుట ఆచేతన పదము బ్రహ్మము చేతనమగుట నిధి చెల్లదు. పరిణామవాదం అనగా ఒక వస్తువు మరి ఒకటిలాగా పరిణమించుట, పాలు పెరుగకుట, ఒక వస్తువు శ్వాసరూపమును వదిలి మరి ఒక రూపమెత్తుట, తంతువు వస్త్రమగుట. వివర్తమనగా ఒక వస్తువు మరి ఒక వస్తువుగా తోచుట, రజ్జవు సర్పపు వలె. వివర్తవాదంతో మిగిలి వాదములన్నీ పర్యస్తములైనవి. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ.